హాయ్ అందరికీ. నా పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరో ఒక ఆయన పెట్టారు ఏంటంటే, మీరు క్లీన్ చేయడం చూపించక్కర్లేదు, కూర ఎలా చేయాలో చెప్పండి చాలు అని ఒక మెసేజ్ వచ్చింది, ఒక కామెంట్ వచ్చింది. అయితే నేను ఆయనకి ఏం చెప్తున్నానంటే, తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను అన్నమాట. కనుక పీతలు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియని వాళ్ళు మాత్రం చూస్తే సరిపోద్ది అనమాట. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ కొంచెం బతికిస్తారు, కొంచెం కేర్లెస్గా, ఎందుకులే మనకి అన్నట్టుగా అనుకుంటారు. కానీ పని అనేది అందరికీ తెలియాలి, ఈ పని ఇలా చేసుకోవాలి అని తెలియాలన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. సరే, మనం ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలి, పీతల కూర అనేది ఇందులో చూపిస్తున్నానండి. ముందుగా నూనె పెట్టుకుంటాం, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న పీతలన్నీ కూడా ఇలా వేసుకుంటాం. కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి ఉంచానమాట. దాన్ని మనం ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకున్నాము. తాలింపులో వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక గరిటె వేసాను, ఒక స్పూను వేసిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో కూరల పీతల ముక్కలన్నీ కూడా అందులో ఉడుకుతాయి అన్నమాట. కొంచెంసేపు పీతల్లో నుంచి పచ్చి నీరు బయటకు వచ్చేసిన తర్వాత కారం అది వేస్తాము. కారం అది వేసి కొంచెంసేపు మూత పెట్టేస్తాము. ఇందులో మనం ఏదైనా వర్క్ చేసాము అంటే విమర్శించడానికే రెడీగా ఉంటారు కొద్దిమంది. కానీ దేవుడి దయ వల్ల నా వీడియోస్లో బ్యాడ్ కామెంట్స్ అయితే ఎక్కువేం లేవు. కానీ నేను బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఎవరికి యాంటీగా ఉన్నారో తెలుస్తుంది కదా, అంతే తప్పించి వాళ్ళైనా బ్యాడ్గా ఏం పెట్టలేదు. మాకు పీతల క్లీనింగ్ అవసరం లేదు, కూర ఎలా చేయాలో చెప్పండి అని అది బ్యాడ్ కామెంట్లో తీసుకోవట్లేదు నేను. కోర్స్ ఆయనకి నచ్చలేదు, నచ్చకపోతే చూడడం మానేసి సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ పీతల్లో నుంచి పచ్చినీరంతా బయటకు వచ్చి ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా పైన నేను నీళ్లు యాడ్ చేశాను. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మూత గట్టిగా పెట్టేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి. కరివేపాకు నలిపేసాను కొద్దిగా. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇందులో. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మూత పెట్టేసాము. ఇంతకుముందు నేను ఒక 2 పీతల వీడియోలు చేశానండి. ఒకటి మడ్ క్రాబ్, చాలా పెద్దది అది. తర్వాత ఒకటేమో సీ క్రాబ్ ఒకటి చేశాను. సీ క్రాబ్లో మసాలా వేరుగా వేసాను, ఇంకా మీరు గమనించారో లేదో. అలాగే మడ్ క్రాబ్లో కూడా మసాలా డిఫరెంట్గా వేసాను. మిరియాలు, తర్వాత ఎండుమిర్చి అవన్నీ గ్రైండ్ చేసి వేయడం జరిగింది ఆ మడ్ క్రాబ్లో. అలాగే సీ క్రాబ్లో కొంచెం కొబ్బరి, జీడిపప్పు వేయటం జరిగింది. దీంట్లో అలా వేయకోకుండా నేను మామూలు కారం, అలాగే మామూలు గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం జరిగింది. ఒక్కొక్క కూర ఒక్కొక్క టేస్ట్లో, అంటే అదొక రకం టేస్ట్, ఇదొక రకాన్ని, పీతలన్నీ ఒకటే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిలో వండే అనమాట. అది మీరు గమనించుకుంటే 3 రకాల టేస్ట్లో వచ్చింది మనకి ఇక్కడ. అందు గురించి ఆ వేరియేషన్ చూపించడం కోసం నేను మళ్ళీ పీతల కూర చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే, ఇది ఇప్పుడు పీతలు ఉడుకుతూ ఉంటాయి కదా, ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఈ ఉప్పు కారం అంతా కూడా లోపలికి వెళ్తుంది అనమాట. బాగా ఆ ఫ్లష్లోకి వెళ్ళిపోయి చక్కగా కూరకు మంచి రుచి వస్తుంది. మడ్ క్రాబ్ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ క్రాబ్ టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే సీ క్రాబ్ కూడా టేస్ట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. సీ క్రాబ్ లో కాళ్ళల్లో ఎక్కువ ఫ్లెష్ వచ్చింది, దీంట్లో డెక్కల్లో ఫ్లెష్ ఎక్కువ వస్తుంది అనమాట. అందులో సీ క్రాబ్లో డెక్కలు పలచగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, కాళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. దీంట్లో కాళ్ళు సన్నగా ఉంటాయి, డెక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి. అట్లా రకరకాలుగా అన్నమాట. ఆ డెక్కల్లో ఉన్న ఫ్లెష్ అంతా తీసాం కదా, మీటు తీసింది ఇలా కూరలో వేసేసాను నేను. వేసేసి చక్కగా ఆ ఉప్పు కారం కలిసేలాగా, ఉప్పు కారం కూడా ఆ మీట్కి తగిలేలాగా చక్కగా మనం వేసుకుంటూ ఉన్నాము.
చూడండి గరం మసాలా చల్లుతున్నాను. ఈ గరం మసాలా అంతా వేసేసి కొంచెం చక్కగా మూత పెట్టేస్తే కలిపి ఇంకా చూసుకో అంటది కూర. నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక టేస్ట్ బాగుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. తర్వాత దీంట్లో కాంబినేషన్గా నేను టమాటా చారు చేశాను. రెండు ఇందులోనే చూపించేస్తున్నాను మీకు. మళ్ళీ అదొక వీడియో ఇదొక వీడియో ఎందుకని. టమాటో రసం ఇంతకుముందు ఒకలాగా చేశాను, ఇప్పుడు మరొకలాగా చేస్తున్నాను అనమాట. అంటే రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. ముందు నూనె పెట్టాను, అందులో వెల్లుల్లిపాయలు వేయించాను. వెల్లుల్లిపాయలు వేయించిన తర్వాత ఎండుమిర్చి, అలాగే ఆవాలు జీలకర్ర వేశాను. ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం ధనియాలు వేశాను. అందులో ధనియాలు వేసి ధనియాలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి ఒక టమాటో కొంచెం గ్రైండ్ చేసేసి మెత్తగా ఒట్టి ఆ టమాటో గుజ్జు మాత్రం ఇందులో వేసాను అనమాట. పచ్చి టమాటాలు ఏరుకుంటానండి నేను. మార్కెట్కి వెళ్తే పండు టమాటాలు అస్సలు కొనను నేను. పండు టమాటాల్లో స్వీట్నెస్ వచ్చేస్తుంది, పచ్చి టమాటాల్లో పులుపు ఉంటుంది. ఒరిజినల్ టేస్ట్ మనకి ఎలాంటిది కావాలో ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. రసంలో, కూరల్లో, పప్పుల్లో అట్లాంటి అట్లా పులిపే ఉండాలి. టమాటాకి తీపి ఉండకూడదు అనమాట. అందుకని పచ్చి టమాటాలు తెచ్చుకుంటాను నేను. ఒక టమాటా వేస్తే మంచి టేస్ట్ వచ్చింది. ఒక టమాటా గ్రైండ్ చేసి అందులో వేసి ఆ టమాటా కూడా బాగా వేగిపోయేలాగా కాసేపు వేపాను తాలింపులో వేసి. తర్వాత కొంచెం చింతపండు వేసాను. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ ఎంత వేసాను అనమాట. వేసి అందులో నీళ్లు పోసేసాను. ఇప్పుడు ఆ చింతపండు టమాటా రసంలో నానిపోయి ఉడుకుతుంది అనమాట. ఉప్పు వేసాను. చిన్న బెల్లం ముక్క వేస్తాను. బెల్లం ముక్క కానీ షుగర్ కానీ. అది షుగర్ వేసాను. ఇప్పుడు అంతా కొంచెం వేగింది కాబట్టి టమాటా ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. కొంచెం కొంచెం దగ్గరికి అయితే చాలు. ఓ పక్కన అది పీతల కూర ఉడుకుతూ ఉందన్నమాట సన్న సెగన. ఈ కొంచెం పెద్ద సెగ కావాలి కాబట్టి నేను స్టవ్ మార్చుకున్నాను. స్టవ్ మార్చుకుని చక్కగా ఈ టమాటా రసం ఇందులో మరుగుతూ ఉంది చక్కగా. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా రసం. చాలామంది చేస్తారు. ఇందులో కొత్తిమీర ఒకటి బాగా వేస్తే కొత్తిమీర చాలా బాగుంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి నేను ఉన్నదాంతోటే సరిపెట్టేస్తాను. ప్రత్యేకంగా కొత్తిమీర లేదని మళ్ళీ అప్పుడు మార్కెట్కి పంపించి, లేకపోతే కొత్తిమీర లేదు కాబట్టి అసలు చేయకుండా అట్లా ఏమి ఉండదు. ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ తోటి చేసేస్తాను. మంచి టేస్ట్ కూడా తెప్పిస్తాను. అదిగోండి రసం చాలా చక్కగా ఉడుకుతూ ఉంది. రసం మరుగుతుంది, పీతల కూర ఉడుకుతుంది. అగో పీతల కూర కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్